అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. ఫిబ్రవరి 20. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 17వ వచనం. హెబ్రీ 12:2లోనున్న యేసు వైపు చూచుచు అను ఈ 3 చిన్న మాటలలో గొప్ప రహస్యం కలదు. అవి మనకు మొట్టమొదటిగా ఇప్పుడు మనము యేసు ప్రభు వైపు చూడవలననియు, పిమ్మట ఈ భూమి మీద మాత్రమే గాక నిత్యత్వమంతయు ఆయననే చూచుచూ ఉండవలననియు చెప్పుచున్నవి. ప్రపంచ అద్భుతములు 7లో కెనడాలోని నయగరా జలపాతము ఒకటిగా ఎంచబడుచున్నది. అది ఎంతో రమ్యమైన దృశ్యం. 1928లో నేను అచ్చట 6 దినములు ఉంటిని. అప్పుడు నేను ఆ జలపాతమును సూర్యోదయమున, మధ్యాహ్నమున, సూర్యాస్తమయమున వెళ్ళి దర్శించసాగితిని. వాటిని నేను నూతన విధానంలో చూడసాగితిని. ఈ అద్భుత దృశ్యమును ఎంత ఎక్కువగా చూచితినో అంత అధికముగా అది సౌందర్యముగా ఉండుటను గమనించితిని. ఏదేమైనను నయాగరా జలపాతం యొక్క సంపూర్ణ సౌందర్యమును కొనియాడుటకు ఒకరు వాటిని శీతకాలంలో, వేసవి కాలంలో మరియు ఇతర కాలములలో కూడా చూడవలసి ఉన్నది. దేవుని సృష్టిలో కేవలం అతి స్వల్ప భాగ్యమైన నయగర జలపాతం యొక్క సౌందర్యమును కొనియాడుటకు దీర్ఘకాలం పట్టినేలా సృష్టికర్త అయిన మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సౌందర్యమును కొనియాడుటకు మనకు నిత్యత్వము పట్టునన్నది నిశ్చయం. నీ వ్యక్తిగత జీవితంలో లేక పరిచర్యలో నీవు కృంగిపోయి నిరాశ నిస్పృహలలో ఉన్నట్లుగా ఉన్నప్పుడు నీవు, ఓ దేవా, నీ కుమారుని మహిమ యొక్క నూతన దర్శనమును నాకు దయచేయుము అని ప్రార్థించవలను. అపొస్తలుడైన యోహానుకు ప్రభువును అతి సన్నిహితముగా చూచు ఆధిక్యత కలదు. అతడు ఆయనను ఎంతో నమ్మకముగా సేవించెను. అతడు ఆయనను ఏ ప్రశ్న అయినను అడగవచ్చును. నిజముగా అతడు ప్రభు యొక్క రొమ్ముపై తన తలను ఆనించవచ్చును. అతడు ప్రభు రూపాంతరం పొందుటను చూచెను. అతడు ఆయన తిరిగి లేచుటను మరియు పరమునకు ఆరోహణమగుటను చూచెను. అయితే ఇప్పుడు ప్రకటన గ్రంథంలో యోహాను తన వృద్ధాప్యములో ఆయనను పూర్తిగా నూతన విధానంలో చూచెను. ఆయన ప్రభు అయిన యేసు క్రీస్తు అని అతనికి తెలియను. నీవు ఎవరు అని అతనికి అడగవలసిన అవసరత లేదు. ఎందుకనగా అల్ఫాయు ఒమేగయు నేనే, నేను మొదటి వాడను కడపటి వాడను అను స్వరము చెప్పుట వినెను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 8-18 వచనాలు. యోహాను తనతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరిగిన వెంటనే అతడు ఆయన పాదముల యొద్ద పడి, ఓ ప్రభువా, నీవు ఎంతో సౌందర్యము గలవాడవు, నీవు ఎంతో గొప్పవాడవని నేనెంత మాత్రం ఎరగలేదు అని చెప్పాను. ఎందుకు మన ప్రభువు యోహాను కట్లు కనబడెను? జవాబు చాలా సామాన్యమైనది. మన ప్రభువు యోహానుతో, నా ప్రజలు నా వలె కావాలని కోరుచున్నాను అని చెబుతున్నాడు. అందుచేతనే ప్రభు యొక్క ప్రజలు ఆ సమయంలో అత్యధికమైన శ్రమల ద్వారా వెళ్ళవలసి వచ్చెను. ప్రస్తుతం ఉదాహరణకు స్వచ్ఛమైన ప్రకాశించు బంగారము కావాలని కోరినలా బంగారము అగ్నిలో కరిగించబడి శుద్ధి చేయబడవలను. కంసాలి కరిగించబడిన లోహము యొక్క ఉపరితలములలో అద్దము వలె తన ముఖమును చూడగలుగునంత వరకు అగ్నిని అధికముగా వేడి చేయును. బంగారం సంపూర్ణముగా స్వచ్ఛమైనదనుటకు పరీక్ష ఏమనగా కరిగిన లోహములో కంసాలి ముఖము యొక్క ప్రతిబింబము కనబడుటయే. అదేవిధంగా మనలో కూడా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమ కనబడు పర్యంతము మనము అగ్ని వంటి శ్రమల ద్వారా శుద్ధీకరించబడవలెను. ప్రైజ్ ది లార్డ్.